వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణ నవనిర్మాణ సభ, తెలంగాణ ఆత్మగౌరవంపై వ్యాఖ్యల వివాదం, కాంగ్రెస్ నేతల తీవ్ర విమర్శలు, సభకు పోలీసుల అనుమతి నిరాకరణ ఇవన్నీ కలిపి రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక పార్టీ వైఖరి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణ భావోద్వేగాన్ని రాజకీయంగా బలంగా వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడం లేదు? ఇది వ్యూహాత్మక మౌనమా, లేక పార్టీకి స్పష్టమైన స్టాండ్ లేదా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే పెద్ద చర్చగా మారింది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన గత వ్యాఖ్యలు మళ్లీ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. తెలంగాణ ప్రజలను కించపరిచేలా గతంలో మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణలో సభ నిర్వహించాలంటే ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో నిర్వహించాలనుకున్న జనసేన తెలంగాణ నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ చర్చకు దారితీస్తుంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇక్కడ అసలు ఆసక్తికరమైన అంశం బీఆర్ఎస్ వైఖరి. తెలంగాణ ఉద్యమ భావోద్వేగాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించిన బీఆర్ఎస్ ఈసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం లేదు. కొందరు నేతలు మాత్రమే స్పందిస్తున్నప్పటికీ పార్టీ స్థాయిలో పెద్ద కార్యక్రమాలు కనిపించడం లేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దీనికి 3 ప్రధాన కారణాలు ఉండవచ్చని చెబుతున్నారు. పవన్ కు అనవసరమైన మైలేజ్ ఇవ్వకూడదనే వ్యూహం. తెలంగాణలో జనసేనకు ప్రస్తుతం పెద్దగా రాజకీయ బలం లేకపోయినా బీఆర్ఎస్ నేరుగా దాడి చేస్తే పవన్ కళ్యాణ్ కు ఉచిత ప్రచారం లభించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పార్టీ హైకమాండ్ జాగ్రత్తగా వ్యవహరిస్తోందని అంటున్నారు. అసలు టార్గెట్ కాంగ్రెస్, బీజేపీ. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉంది. 2028 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పై దృష్టి పెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ పై ఎక్కువగా స్పందిస్తే అసలు రాజకీయ లక్ష్యం దెబ్బతింటుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుందని విశ్లేషణలున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ కార్డు మళ్లీ పనిచేస్తుందా? ఒకప్పుడు తెలంగాణ భావోద్వేగం బీఆర్ఎస్ కు అతిపెద్ద బలం. కానీ 2023 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. యువత, పట్టణ ఓటర్లు అభివృద్ధి, ఉద్యోగాలు, పాలన వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందుకే తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ పెద్ద ఎత్తున రగిలించడం వల్ల ఆశించిన లాభం వస్తుందా అనే సందేహం పార్టీకి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రస్తుతం అంతర్గత సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. కొందరు నేతల వివాదాలు, అరెస్టులు, సోషల్ మీడియా యోధుల అసంతృప్తి, పార్టీ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై హైకమాండ్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే మరో కోణం కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీ విస్తరణకు ఉపయోగపడే నాయకుడిగా మారితే భవిష్యత్తులో బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం మౌనం పాటిస్తూ సరైన సమయంలో రాజకీయ దాడికి సిద్ధమవుతున్నారనే అభిప్రాయమూ ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీపై కాంగ్రెస్ ఇప్పటికే దూకుడుగా స్పందిస్తోంది. కానీ తెలంగాణ భావోద్వేగానికి అసలు వారసురాలిగా చెప్పుకునే బీఆర్ఎస్ మాత్రం లెక్కలు వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మౌనం వ్యూహాత్మకమా లేక రాజకీయ అయోమయమా అనే ప్రశ్నకు రాబోయే రోజుల్లోనే సమాధానం దొరకనుంది.